నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, కలలో కూడా శత్రువుకైనా నష్టం కలగాలని కానీ వాళ్ళ గురించి నెగిటివ్గా కూడా అనుకోని ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయమే. కలలో కూడా అనుకోడు ఆయన. మరి అలా అంటే వ్యక్తికి హెల్త్ బాగోలేదు, చిన్న సర్జరీ ఏదో జరిగింది అంటే ఆ వ్యక్తికి సంబంధించి ఎలాంటి కామెంట్లు చేశారంటే నిజంగా మనుషులు కాదా? మానవత్వం లేదా? అసలు ఆ విధంగా చేస్తారా? అసలు మనమైనా సరే మనకు సంబంధించిన వాళ్ళకి హెల్త్ బాగోపోతే మన సొంత మనుషులైతే అలా మీరు మాట్లాడి అలా కామెంట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. అసలు అటువంటి దరిద్రమైన కామెంట్లు పెడతారా? అసలు ఎంత దారుణమైన కామెంట్లు అంటే బేసిక్‌గా అయితే ఆ కామెంట్లు చదవడం నాకు ఇష్టం లేదు. కాకపోతే మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత దరిద్రంగా ఉన్నారా? మీ ఓటమికి ఆయన కారణం అని చెప్పి ఆ విధంగా కోరుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎటువంటి కామెంట్లు అంటే నేను ఒక్కొక్క కామెంట్ ఎవరు చదివారో అని చెప్పలేను గానీ నేను పర్టిక్యులర్‌గా నోట్ చేసుకున్నాను. అలాంటి కామెంట్‌లా? ఎంత దరిద్రమైన కామెంట్‌లా? అసలు ఎంత బాధ కలుగుతుందంటే ఒక వ్యక్తి పని చేయటానికి వస్తే సబ్జెక్ట్ పరంగా క్వెషన్ చేయండి. అంతేగాని ఏకంగా అంత దారుణమైన కామెంట్లు చేస్తారా? అది కూడా ఆరోగ్యం బాగోలేని వ్యక్తి గురించి ఆ విధంగా చేయొచ్చా? దయచేసి. సో, మీకు కామెంట్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ పరంగా చేయండి. మామూలు నార్మల్‌గా. అంతేగాని బ్యాడ్ వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు. ఇక పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోక ఒక సర్జరీ అయితే జరిగింది. మొన్న శుక్రవారం రోజు ఆయన ఇబ్బంది పడ్డారు. ఇక శనివారం రోజు హాస్పిటల్‌కి వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్స్ కంపల్సరీ సర్జరీ అత్యవసరం అంటే సర్జరీ చేయించుకున్నారు. సరే, చేయించుకున్న విషయం చిరంజీవి గారు చెప్పారు. నెక్స్ట్ అన్నా లెజినోవా గారు కూడా చేయించుకున్నారు. బావుంది. ఆయన వర్క్‌లోకి రావడానికి ఇంకా ఒక 10 డేస్ పడుతుంది. 10 డేస్ అయితే రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆయనకి హెల్త్ బాలేదు, సర్జరీకి వెళ్లారన్న విషయం బయటకొచ్చిందో పూజలు చేసేవాళ్ళు కొంతమంది, ఆయన మరణాన్ని కోరుకునేవాళ్ళు కొంతమంది. ఏంటండి ఈ దారుణం అసల? మరణాన్ని కోరుకోవడం ఏంటండి? ఒక వ్యక్తి మీకు నచ్చలా వదిలేసేయండి. లేతే ఎలాగో తిడుతున్నారు కదా! నార్మల్‌గా తిడుతున్నారు కదా! వద్దు అన్నా తిడతారు. ఖండిస్తున్నా తిడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వ్యక్తిగత జీవితాన్ని బయటేశారు. ఇంట్లో ఆడపిల్లల్ని బయటేశారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటేశారు. నెక్స్ట్ అన్ని రకాలుగా ఆయన్ని బయటేసేశారు కదా! మరి ఆఖరికి ఆయన మరణం గూడా కోరుకుంటారండి? ఎంత దారుణం అసలు చెప్పండి. మరణాన్ని కోరుకుంటారండి? వ్యక్తికి హెల్త్ బాగోపోతే చాలామంది ఏం చేస్తారంటే జనరల్‌గా చెప్పాలంటే కోలుకోవాలనే శత్రువైనా సరే భగవంతుడికి వేడుకుంటారు. ఈ ఎటువంటి బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా నా శత్రువుకు కూడా ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదు అని కోరుకుంటారు. అలాంటిది ఆయన సర్జరీ చేయించుకొని హాస్పిటల్‌లో ఉంటే ఆయన మరణం కోరుకుంటారండి? ఒక కామెంట్ ఉంది. కాకపోతే అది చూపించడం కూడా నాకు ఇష్టం లేదు. నేను చూపించట్లా. నేనైతే చదివాను ఆ కామెంట్స్. అటువంటి కామెంట్స్ అండి పెట్టేది. కనీసం మానవత్వం లేదండి? అలాంటి కామెంట్స్ అండి పెట్టేది మీరు? చనిపోతే బావుండు, పోతే బావుండు, దరిద్రం వదిలిపోయేదంటే మీకు పట్టిన దరిద్రం ఏంటండి? అందరికీ పట్టిన దరిద్రాన్ని వదిలిస్తున్నాడండి ఆయన. అతను పోతే దరిద్రం ఏంటండి? సమస్యలు దరిద్రంగా పట్టుకొని వేలాడుతుంటే అటువంటి దరిద్రాన్ని క్లీన్ చేస్తున్నాడండి ఆయన. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లక్షల లక్షలు, కోట్లు కోట్లు డబ్బొస్తుంటే ఆ డబ్బును వదిలేసి, సుఖం ఉంటే ఆ సుఖాన్ని వదిలేసి ఏసీ గదుల్లో ఉండాల్సిన వాడు రోడ్డు మీదకి, ఆ ప్రజల మధ్యకి 24 గంటలు ఆ పార్టీ ఆఫీస్‌లో లేదా ఆయన కార్యాలయంలో ఇలా కూర్చొని సమస్యల మీద డిస్కస్ చేస్తూ, రకరకాలుగా పర్యటనలు చేస్తూ, అటు రాజకీయాల్ని, ఇటు కుటుంబాన్ని, ఇటు పార్టీని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ఆ విధంగా ముందుకు వెళ్తుంటే హెల్త్ బాగోకపోతే చావు కోరుకుంటారండి. ఎంత దుర్మార్గం అండి! ఒకసారి ఆలోచించండి. ఎంత దుర్మార్గం! ఆ ఒక్కదాంతో ఆపలా. ఏంటి ఆయన గడ్డం మీకు అడ్డం వచ్చిందా? ఏం అడ్డం వచ్చింది? గడ్డం చేయించుకొని మరి సర్జరీకి వెళ్లారా అంటే ఆయన గడ్డంతో మీకు పనేంటండి? గడ్డం తీయించుకునే వెళ్తారు సర్జరీలకి. మరి గడ్డం తీయించుకోకుండా ఏమి వెళ్లరు కదా! ఆయన గడ్డం కూడా మీకెందుకు అడ్డం వచ్చిందనేది అర్థం కాలే ఇక్కడ చాలా మందికి కూడా. పెట్టండి, కామెంట్లు పెట్టండి దీని మీద కూడా. ఆయన గడ్డం మీకు ఏ విధంగా అడ్డం వచ్చింది అనేది. ఇలాంటి కామెంట్లా మీరు పెట్టేది? మీకు పోటాపోటీగా ఉంటే ధీటుగా రాజకీయాల్లో ఎలాగో 2029లో మేమొస్తాం అంటున్నారుగా, ఎదుర్కోండి. అంతేగాని చావులు ఇగండి కోరుకునేది. ఎంతవరకు కరెక్ట్? ఆయన గడ్డం అడ్డం వచ్చేసిందంట. ఆపరేషన్ చేసే డాక్టర్లకేమైనా అడ్డం వస్తే తీసేయమన్నారేమో. మరి మీకెందుకు అడ్డం వచ్చిందనేది అర్థం కాలే. హ్యాపీ జర్నీ అంట. శుభాకాంక్షలంట. కంగ్రాచ్యులేషన్స్ అంట. ఎందుకు అంటే పోయే ముందు శుభాకాంక్షలంట. ఏమిటి బుద్ధి జ్ఞానం ఉందా ఇలాంటి మెసేజ్‌లు పెట్టేవాళ్ళకి? కడుపుకి అన్నం కాకుండా గడ్డేమైనా తింటున్నారా? ఇలాంటి మెసేజ్‌లండి పెట్టేది ఒక వ్యక్తి గురించి? ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి గురించి, ఆరోగ్యం బాగోని వ్యక్తి గురించి ఇలాంటియండి. కడుపు గడ్డి తింటున్నారా? అన్నం తింటున్నారా అండి? ఇంకా ఎన్ని సర్జరీలు చేస్తావు?
రాజకీయాలంటే నువ్వు అనుకున్నట్టుగా ఏసీ గదుల్లో ఉండి కెమెరా ముందు స్టార్ట్ అని అంటాం కాదు. చాలా ఉంది రాజకీయాలంటే. నీకేం తెలీదు, నువ్వు ఎంత కష్టపడలేవు. కానీ వెళ్ళి కూర్చో, ఇలా ఎన్నో సర్జరీలు వస్తాయి ముందు ముందు. కాబట్టి నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో. నువ్వు రాజకీయాలకు సెట్ కావని కొంతమంది పెట్టారు. మీరా అండి చెప్పేది? ఆయన రాజకీయాలు సెట్ కాదని చెప్పి మీరా అండి? పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, చెప్తున్నారు ఆయన గురించి ఏంటి అనేది. మీరా ఆయన రాజకీయాలకు సెట్ కారని చెప్పేది మీరా? హెల్త్ బాగోలేదంటే రాజకీయ కారణాలతో వస్తుందండి హెల్త్ అనేది? ఒకసారి ఆలోచించండి. రాజకీయాలకు పనికిరారా? ఒకసారి పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి అడగండి. మనం రాష్ట్రం గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నారు, మన రాష్ట్రాన్ని ఏ విధంగా ఎగ్జాంపుల్గా ఇస్తున్నారు రాష్ట్ర రాజకీయాల గురించి. ఒక వ్యక్తి సినిమాలకు సంబంధించి నువ్వు పనికిరావు అంటే పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూసావు కదా. ఇదే మాట హైలైట్ చేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు అక్కడ. మీకు తెలుసా విషయం? తెలుసుకొని మాట్లాడండి ముందు. ఇంకొంతమంది అయితే ఇది డ్రామా, ఫేక్ అంట. డ్రామా అంట, ఫేక్ సర్జరీ అంట. అంత డ్రామాలు ఆడాల్సినంత అవసరం ఆయనకి లేదు. ముందు అంత సమయం లేదు, దాని గురించి ఆలోచించే సమయం లేదు. అంత డ్రామాగా బెడ్ మీద పడుకొని అందరిలాగా సెలైన్స్ ఎక్కించుకుంటున్నట్టు, నిరాహార దీక్షలు చేయకపోయినా చేస్తున్నట్టు, ఇట్లాంటివి ఆయనకు అవసరంలా. అంత ఖాళీగా అయితే ఆయన ఏమీ లేడు డ్రామాలు ఆడడానికి. పైగా సర్జరీ చేయించుకున్నట్టు డ్రామాలు ఆడడానికి, ఆ బెడ్ మీద పడుకున్నట్టు, అవన్నీ అంత అవసరం లేదు ఆయనకి. ఆ డ్రామాలు అవన్నీ కూడా సినిమాల్లో చేయని వాళ్ళకి ఏమైనా అవసరమేమో కానీ ఆ యాక్టింగ్ల మీద ఇంట్రెస్ట్ వదిలేసే ఇగో ప్రజలకు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా సేవ చేయాలని నమ్మిన సిద్ధాంతాల కోసం వచ్చిన ఒక సిద్ధాంతకర్త ఆయన. అసలు పగవాడికి కూడా హాని చెయ్యకూడదు అన్న ఆలోచన ఉంది ఎవరయ్యా అంటే ఫస్ట్ లిస్టులో ఆయన పేరే వినపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి కింద గ్రామాల్లో ఉన్న గిరిజనులు సైతం కూడా అరే పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగోలేదంట, బాగుండాలని పూజలు చేస్తున్నారు. అంటే పూజలు చేసేవాళ్ళు పిచ్చోళ్ళ? ఎందుకు చేస్తారండి? బాగుండాలనే కదా దేవుడు. లేకపోతే మన ఇంట్లో మనిషి అయితేనే దేవుడికి వెళ్ళి భగవంతుడు దండం పెడతాం. ఆ వ్యక్తి బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, పలానా రిలేషన్ ఉందనుకోండి, ఆ రిలేషన్ వాళ్ళు బాగుండాలని అందరం కోరుకుంటాం. మరి మన వ్యక్తి అయితేనే కదా కోరుకుంటాం. ఈవెన్ శత్రువుకైనా సరే దేవుడి గుడికి వెళ్ళి చనిపోవాలని అనుకోం, అసలు కల్లో కూడా అనుకోం. అలాంటి వాళ్ళు ఇలాంటి దరిద్రపు కామెంట్లు చేస్తున్నారంటే మీకు బుద్ధి ఉండి చేస్తున్నారా, లేకపోతే మీతో ఎవరైనా చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ దయచేసి అలాంటి కామెంట్లు పెట్టకండి. పవన్ కళ్యాణ్ అని నేను చెప్పట్లా, ఎవ్వరికి కూడా శత్రువైనా సరే మనం వాళ్ళ నెగిటివ్ కోరుకుంటే కర్మ ఇట్స్ బ్యాక్. ఖచ్చితంగా కర్మ హిట్స్ బ్యాక్, అంతే. బాగా వెనక్కి కొట్టయితే తీరుతుంది. కాబట్టి ఒకళ్ళ చావు నువ్వు కోరుకున్నావా ఒకసారి ఆలోచించుకోండి. ఒక వైపు గనక వేలు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరి చావు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు అనేవాడు ఉంటాడు. ప్రతిదీ మంచైనా చెడైనా ఆయన చూస్తూ ఉంటాడు. కర్మకు తగ్గ ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే. అలాగని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి కామెంట్లు చేయటం వాళ్ళకి కూడా బుద్ధి వచ్చేలా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరిని తిట్టొద్దు సుమా. మీ అభిప్రాయాన్ని మాత్రం జనరల్గా నీట్గా ఉండేలాగా ఎక్స్ప్రెస్ చేయండి. అంతేగాని ఎవరిని కూడా ఎటువంటి బూతులు కానీ ఎలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్తో కానీ కామెంట్ అయితే దయచేసి చేయొద్దు. చేస్తే వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ పక్కాగా కనబడుతుంది. కాబట్టి అలాంటి కామెంట్స్ చేయదు. సో మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.